ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి పిక్చర్ ఇది. ఒకటోది నియోజకవర్గం ఇచ్చాపురం, బెందాళం అశోక్, మెజారిటీ 39,783. రెండో నియోజకవర్గం పలాస, గౌతు శిరీష, ఇక్కడ 40,350 ఓట్ల మెజారిటీ వచ్చింది. మూడోది టిక్కలి, కింజారపు అచ్చెన్నాయుడు, మెజారిటీ 34,435. నాలుగోది పాతపట్నం, మామిడి గోవిందరావు, టీడీపీ గెలిచింది 26,527. శ్రీకాకుళం, గొండు శంకర్, ఇక్కడ 52,521 ఓట్ల మెజారిటీ. ఐదోది ఆముదాల వలస, కోన రవికుమార్, టీడీపీ గెలిచింది 35,032 ఓట్ల మెజారిటీ. ఏడోది ఇచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు, బీజేపీ గెలిచింది 29,089 ఓట్ల మెజారిటీ. ఎనిమిదోది నర్సంపేట, బగ్గు రమణమూర్తి, టీడీపీ గెలిచింది 29,371 ఓట్ల మెజారిటీ. తొమ్మిదోది ఎస్సీ రిజర్వ్డ్ రాజాం, కొండ్రు మురళీమోహన్, మెజారిటీ టీడీపీ గెలిచింది, మెజారిటీ 20,722 ఓట్లు. సో పదవది ఇదంతా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, నిమ్మక జయకృష్ణ, ఇక్కడ వీళ్ళు గెలిచినట్టుగా కనపడతా ఉంది. మొత్తం 13,291 ఓట్లు. అంటే పాలకొండలో జనసేన గెలిచింది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 సీట్లు ఉన్నాయి. ఈ 9 సీట్లో కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ తోయక జగదీశ్వరి, సైకిల్ గుర్తు 23,500 ఓట్ల మెజార్టీ గెలిచింది. 12వది పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ విజయ్ చంద్రబోస్ బోవిల, ఇది సైకిల్ గెలిచింది 24,414 ఓట్లు వచ్చినాయి. 13వది సాలూరు ఎస్సీ రిజర్వ్డ్ గుమ్మడి సంధ్యారాణి, సైకిల్ గెలిచింది 13,733 ఓట్లు. 14వది బొబ్బిలి ఆర్బీఎస్ కేకే రంగారావు, సైకిల్ గెలిచింది 44,648 ఓట్లు మెజారిటీ. 15వది సిపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు, సైకిల్ గెలిచింది 11,971 ఓట్లు. 16వది గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, సైకిల్ గెలిచింది 25,300 ఓట్ల మెజారిటీ. నెల్లిమర్ల 17 లోకం నాగమాధవి, గాజు గ్లాసు గెలిచింది జనసేన 39,829 ఓట్ల మెజారిటీ. 18వది విజయనగరం అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, సైకిల్ గెలిచింది 60,609 ఓట్లు. శృంగవరపుకోట విజయనగరం జిల్లాలో చివరిది 19వ నియోజకవర్గం సీక్వెన్స్ 175లో కోళ్ళ లలిత కుమారి, సైకిల్ గెలిచింది 38,790. సో విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పుడు మొత్తం 15 సీట్లు ఉన్నాయి. ఈ 15 ఎంపీ సీట్లలో భీమిలి 20వ సీటు భీమిలి గంటా శ్రీనివాసరావు, సైకిల్ గెలిచింది 92,401 ఓట్ల మెజారిటీ. 21వది విశాఖపట్నం ఈస్ట్ వెలకపూడి రామకృష్ణబాబు, సైకిల్ గెలిచింది 70,877 ఓట్ల మెజారిటీ. 22వది విశాఖపట్నం సౌత్ సిహెచ్ వంశీకృష్ణ, గాజు గ్లాసు 64,594 ఓట్లతో గెలిచాడు. విశాఖపట్నం 23 విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు, బీజేపీ గెలిచింది, మెజారిటీ 40,534 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత విశాఖపట్నం వెస్ట్ పీవీఆర్ ఆంజనేయులు నాయుడు, పీవీఆర్ నాయుడు, సైకిల్ గెలిచింది 35,184. 25 గాజువాక పల్లా శ్రీనివాసరావు, సైకిల్ గుర్తు 95,235. 26 చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, సైకిల్ గెలిచింది 42,189, టీడీపీ గెలిచింది. దాని తర్వాత మాడుగుల 27 నియోజకవర్గం బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ గెలిచింది 28,026 ఓట్ల మెజారిటీ. అరకు ఎస్టీ రిజర్వ్డ్ 28వది రేగ మృత్యలింగం, ఫ్యాన్ గెలిచింది 31,877 ఓట్ల మెజారిటీ. పాడేరు ఎస్టీ రిజర్వ్డ్ 29వ నియోజకవర్గం, ఫ్యాన్ గెలిచింది వైఎస్ఆర్సీపీ 19,338 ఓట్లు. సో 30 అనకాపల్లి కొనతాల రామకృష్ణ, గాజు గ్లాస్ గుర్తు 65,764 ఓట్ల మెజారిటీ. 31వది పెందుర్తి పంచకర్ల రమేష్, గాజు గ్లాస్ గెలిచింది 81,870 మెజారిటీ. యలమంచిలి 32వది నియోజకవర్గం యలమంచిలి, ఇక్కడ ఎస్ విజయ్ కుమార్, గాజు గ్లాస్ జనసేన 48,956 ఓట్ల మెజారిటీ. ఇక 33వది పాయకరావుపేట ఎస్సీ వంగలపూడి అనితక్క, సైకిల్ గుర్తు, టీడీపీ గెలిచింది 43,727 ఓట్ల మెజారిటీ. నర్సీపట్నం సిహెచ్ అయ్యన్న పాత్రుడు, టీడీపీ గెలిచింది 24,476 ఓట్ల మెజారిటీ. 35 నియోజకవర్గం ఇక్కడ ఏదైతుందో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం సీట్లకు సంబంధించింది. 35 నియోజకవర్గం యనమల దివ్య, టీడీపీ గెలిచింది 15,177 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత పర్తిపాడు 36వది పరుగుల సత్యప్రభ, సైకిల్ గుర్తు, టీడీపీ గెలిచింది 38,768 ఓట్ల మెజారిటీ. 37వది పీఠాపురం పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, జనసేన గెలిచింది 70,279 ఓట్ల మెజారిటీ. 38 కాకినాడ రూరల్ పంతం నానాజీ, 72,040 ఓట్ల మెజారిటీతోనే జనసేన గెలిచింది. 39వది పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప, టీడీపీ గెలిచింది 40,451. 40వది
40వ నియోజకవర్గం అనపర్తి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ 20,850 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 41వది కాకినాడ సిటీ వి వెంకటేశ్వరరావు టీడీపీ గెలిచింది. 56,572 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 42వది రామచంద్రాపురం వాసుశెట్టి సుభాష్ సైకిల్ గుర్తు 26,291 ఓట్ల మెజారిటీ. 43వది ముమ్మడివరం దాట్ల సుప్పరాజు సైకిల్ గుర్తు గెలిచింది. 38,736 ఓట్ల మెజారిటీ. 44వది అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ ఐతాబత్తుల ఆనందరావు సైకిల్ గుర్తు 38,628 ఓట్ల మెజారిటీ. 45వది రాజోలు ఎస్సీ దేవ వరప్రసాద్ జనసేన గెలిచింది. 39,011 ఓట్ల మెజారిటీ. 46వది పి గన్నవరం ఎస్సీ గిడ్డి సత్యనారాయణరాజు జనసేన 33,367 ఓట్ల మెజార్టీతో గెలిచింది. కొత్తపేట 47వది నియోజకవర్గం కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ గెలిచింది. 56,479 ఓట్ల మెజారిటీ. ఇక 48వది మండపేట వేగుళ్ల జోగారావు టీడీపీ గెలిచింది. 44,430 ఓట్ల మెజారిటీ. 49వది రాజానగరం బత్తుల రామకృష్ణ జనసేన గెలిచింది. 34,049 ఓట్ల మెజారిటీ. 50వది రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు టీడీపీ గెలిచింది. 71,404 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ గెలిచింది. 64,090 ఓట్ల మెజారిటీ. ఇక 52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఇక్కడ టీడీపీ గెలిచింది. 52,676 ఓట్లు. దాని తర్వాత 53 రంపచోడవరం ఎస్టీ మిరియాల శిరీషాదేవి సైకిల్ గెలిచింది. 9,139. దాని తర్వాత మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో మనం తీసుకున్నప్పుడు మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో కొవ్వూరు 54వది కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ గెలిచింది. 33,946. ఇక 54వది నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన 33,304 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇక 56వది ఆచంట పీతాని సత్యనారాయణ టీడీపీ గెలిచింది. 26,554 ఓట్ల మెజారిటీ. 57వది పాలకొల్లు నిమ్మల రామానాయుడు టీడీపీ గెలిచింది. 67,945 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇక 58వది నరసాపురం బొమ్మిడి నాయకర్ జనసేన గెలిచింది. 49,739 ఓట్ల మెజారిటీ. 59వది భీమవరం రామాంజనేయులు జనసేన గెలిచింది. 66,974 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 60వది ఉండి కె రామకృష్ణరాజు టీడీపీ గెలిచింది. 56,777 ఓట్లు. 61వది తణుకు అరమిల్లి రాధాకృష్ణ టీడీపీ గెలిచింది. 72,121 ఓట్లు. దాని తర్వాత 62వది తాడేపల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాస్ జనసేన 62,492 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక 63వది ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు జనసేన గెలిచింది. 44,945. ఇవన్నీ గెలిచినవి వాళ్ళ మెజారిటీ తప్ప మరొకటి కాదు. ఇది నియోజకవర్గాలుగా ఏపీకి సంబంధించింది మొత్తం. ఇక ఉంగుటూరు 63వది ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు జనసేన గెలిచింది. 44,945. దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ గెలిచింది. 26,266. ఇక 65వది ఏలూరు బడేటి రాధాకృష్ణ టీడీపీ గెలిచింది. 62,388 ఓట్లు వచ్చినాయి. గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ మద్దిపాటి వెంకటరాజు టీడీపీ గెలిచింది. 26,784 ఓట్లు. 67వది పోలవరం ఎస్టీ చిర్రి బాలరాజు జనసేన గెలిచింది. 7,935 ఓట్లు వచ్చినాయి. ఇక 68వది చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ సొంగ రోషన్ కుమార్ టీడీపీ గెలిచింది. 27,766 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత కృష్ణా జిల్లాకి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. 16కు సంబంధించి మనం చూద్దాం ఇప్పుడు. కృష్ణా జిల్లాలో 16 ఉన్నాయి. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ కొలకపూడి శ్రీనివాసరావు గెలిచాడు. 75 నూజివీడు కొలుసు పార్థసారథి తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ 69వది టీడీపీ గెలిచింది. 21,874 మెజారిటీ. 70 నూజివీడు కొలుసు పార్థసారథి టీడీపీ 12,378 మెజారిటీ. ఇక 71వది గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ గెలిచింది. 37,628 ఓట్ల మెజారిటీ. ఇక గుడివాడ 72వది ఎనిగెండ్ల రాము టీడీపీ గెలిచింది. 53,040 ఓట్ల మెజారిటీ. 73వది కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ గెలిచింది. 45,273 మెజారిటీ. 74వది పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ గెలిచింది. 38,123 మెజారిటీ. ఇక 75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ గెలిచింది. 50,242 మెజారిటీ. 76 అవనిగడ్డ మండలి బుద్ధాప్రసాద్ జనసేన గెలిచింది. 46,434 మెజారిటీ. పామరు 7వది పామర్రు ఎస్సీ రిజర్వ్డ్ వర్ల కుమార్ రాజా టీడీపీ గెలిచింది. 29,690 ఓట్ల మెజారిటీ. 78వది పెనమనూరు బోడే ప్రసాద్ టీడీపీ గెలిచింది. 59,915 మెజారిటీ. ఇక విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి
బీజేపీ 47,032 ఓట్ల మెజారిటీ. ఇక 80ది విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ గెలిచింది 68,886 ఓట్ల మెజారిటీ. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు టీడీపీ గెలిచింది 49,640 మెజారిటీ. ఇక 82ది మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ గెలిచింది 42,829 మెజారిటీ. 83ది నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ తంగిరాల సౌమ్య సైకిల్ గుర్తు టీడీపీ గెలిచింది 27,395 మెజారిటీ. ఇక అదేవిధంగా జగ్గైపేట 84 నియోజకవర్గం శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య టీడీపీ గెలిచింది 15,977 ఓట్ల మెజారిటీ. గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో. 85 పెద్ద కోరపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ గెలిచింది 21,089 ఓట్ల మెజారిటీ. 86ది తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ గెలిచింది 39,606 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 87 మంగళగిరి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి 91,413 ఓట్లు మెజారిటీ సాధించారు. 88ది పొన్నూరు నియోజకవర్గం ధూళిపాల నరేంద్ర టీడీపీ గెలిచింది 32,915 మెజారిటీ. 89ది వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నక్క ఆనంద్ బాబు టీడీపీ గెలిచింది 22,021 మెజారిటీ. 90ది రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ గెలిచింది 39,947 మెజారిటీ. దాని తర్వాత 91ది తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన గెలిచింది 48,112 ఓట్లు మెజారిటీ. 92 బాపట్ల విఘ్నేష్ నరేంద్ర వర్మ టీడీపీ గెలిచింది 27,768 ఓట్లు. దాని తర్వాత 93ది పత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ బూర్ల రామాంజనేయులు టీడీపీ గెలిచింది 42,015 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి టీడీపీ గెలిచింది 51,150 ఓట్ల మెజారిటీ సాధించింది. 95 గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ టీడీపీ గెలిచింది 31,962 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ గెలిచింది 33,262 ఓట్ల మెజారిటీ. 97 నరసరావుపేట సి అరవింద బాబు టీడీపీ గెలిచింది 19,705 ఓట్ల మెజారిటీ. 98ది సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గెలిచాడు టీడీపీ 27,836 ఓట్ల మెజారిటీ. 99 వినుకొండ జీవి ఆంజనేయులు టీడీపీ గెలిచింది 30,267 ఓట్ల మెజారిటీ. 100ది గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ గెలిచింది 29,486 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 101ది మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ గెలిచింది 33,318 ఓట్ల మెజారిటీ. ఇక ప్రకాశం జిల్లాను చూసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం 12 అసెంబ్లీలు ఉన్నాయి. 12 అసెంబ్లీల్లో ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ తాడిపత్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ 5,200 ఓట్ల మెజారిటీ గెలిచారు. 103ది దర్శి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్యాన్ గెలిచింది 2,456 ఓట్ల మెజారిటీ. 104ది ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలిచింది 24,013 ఓట్లు. 105ది అద్దంకి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ గెలిచింది 24,890 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 106ది చీరాల ఎంఎం కొండయ్య టీడీపీ గెలిచింది 20,984 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత చీరాల తర్వాత 107ది సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ బిఎన్ విజయకుమార్ టీడీపీ గెలిచింది 30,385 ఓట్లు మెజారిటీ. 108ది ఒంగోలు దామర్ల జనార్దన్ టీడీపీ గెలిచింది 34,026 ఓట్ల మెజారిటీ వచ్చింది. 190ది కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ గెలిచింది 18,558 ఓట్ల మెజారిటీ. 110ది కొండపి ఎస్సీ రిజర్వ్డ్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి టీడీపీ గెలిచింది 24,756 ఓట్ల మెజారిటీ. 111ది మార్కాపురం కందుల నారాయణ రెడ్డి టీడీపీ గెలిచింది 13,769 ఓట్లు వచ్చినాయి. 13,979 మార్కాపురం 111ది కందుల మళ్ళీ చెప్తున్నాను 111ది మార్కాపురం కందుల నారాయణ రెడ్డి టీడీపీ గెలిచింది 13,979 ఓట్ల మెజారిటీ. 112ది గిద్దలూరు ముత్తమాల అశోక్ రెడ్డి టీడీపీ గెలిచింది 973 ఓట్లు అతి తక్కువ మెజారిటీ. కనిగిరి 113ది కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 14,000 టీడీపీ గెలిచింది 14,604 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 114 స్థానం కావ్య కృష్ణారెడ్డి టీడీపీ గెలిచింది 30,948 ఓట్ల మెజారిటీ. ఇక 118ది ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ గెలిచింది 7,576 ఓట్ల మెజారిటీ. 116ది కొవ్వూరు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ గెలిచింది 54,583 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత నెల్లూరు సిటీ 117ది
పొంగూరు నారాయణ టీడీపీ గెలిచింది 72,489 ఓట్ల మెజారిటీ. 118 నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ గెలిచింది 34,480 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ గెలిచింది 16,288 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 125 గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ పాషం సునీల్ కుమార్ టీడీపీ గెలిచింది 21,192 ఓట్ల మెజారిటీ. 121 సుళ్ళూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ సెలబల విజయశ్రీ టీడీపీ గెలిచింది 29,115 ఓట్ల మెజారిటీ. 122 వెంకటగిరి కూరగొండ్ల రామకృష్ణ టీడీపీ గెలిచింది 16,294 ఓట్ల మెజారిటీ. 123 ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ గెలిచింది 9,621 కోట్ల మెజారిటీ. దాని తర్వాత కడప జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు కడప జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కడప 124 బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ గెలిచింది 18,567 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 125 రాజంపేట ఏ అమర్నాథ్ రెడ్డి 125 రాజంపేట ఏ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గెలిచింది 7,016 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 126 కడప రెడ్డప్ప గారి మాధవిరెడ్డి టీడీపీ గెలిచింది 18,860 ఓట్ల మెజారిటీ. 127 కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ అరవ శ్రీధర్ జనసేన గెలిచింది 11,101 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 128 రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ గెలిచింది 2,495 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 129 పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు 61,687 ఓట్ల మెజారిటీ వచ్చింది. 135 కమలాపురం పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి టీడీపీ గెలిచింది 25,357 ఓట్లు మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 131 జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ గెలిచింది 17,191 ఓట్ల మెజారిటీ. 132 ప్రొద్దుటూరు ఎన్ వరదరాజుల రెడ్డి టీడీపీ గెలిచింది 22,744 ఓట్ల మెజారిటీ. 133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ గెలిచింది 20,950 ఓట్ల మెజారిటీ. ఇక కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. కర్నూలు జిల్లాలో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 134 ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ 12,037 ఓట్ల మెజారిటీ గెలిచింది. 135 శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి టీడీపీ గెలిచింది 6,385 ఓట్ల మెజారిటీ. 136 నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ గిత్తా జయసూర్య టీడీపీ గెలిచింది 9,792 ఓట్ల మెజారిటీ. 137 కర్నూలు టీజీ భరత్ టీడీపీ గెలిచింది 18,876 ఓట్ల మెజారిటీ. 138 పాణ్యం గౌరు చరితారెడ్డి టీడీపీ గెలిచింది 40,591 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 138 పాణ్యం గౌరు చరితారెడ్డి 40,591 టీడీపీ గెలిచింది చెప్పాం కదా. 139 నంద్యాల ఎన్ఎండి ఫరూక్ టీడీపీ గెలిచింది 12,333 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 145 బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ గెలిచింది 25,566 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 147 డోను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ గెలిచింది 6,049 ఓట్ల మెజారిటీ. 142 పత్తికొండ కేఈ శ్యాంబాబు టీడీపీ గెలిచింది 14,211 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 143 కొడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ బొగ్గుల దస్తగిరి సైకిల్ గెలిచింది 21,583 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 144 ఎమ్మిగనూరు బివి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ గెలిచింది 15,837 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 145 మంత్రాలయ వై బాలనాగిరెడ్డి ప్యాన్ గెలిచింది 12,805 ఓట్ల మెజారిటీ. 146 ఆదోని డాక్టర్ పార్థసారథి రెడ్డి బీజేపీ గెలిచింది 18,164 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 147 ఆలూరు విరూపాక్షి ఫ్యాన్ గెలిచింది 2,831 కోట్ల మెజారిటీ. దాని తర్వాత మనం తీసుకున్నప్పుడు అనంతపురం జిల్లా మొత్తం ఇక్కడ అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 14 ఎమ్మెల్యే సీట్స్ కానీ ఉన్నాయి. ఇక్కడ సీక్వెన్స్లో 148 రాయదుర్గం అనంతపురం జిల్లాలో కాలువ శ్రీనివాసులు టీడీపీ గెలిచారు 41,659 ఓట్ల మెజారిటీ. 149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ గెలిచింది 21,704 ఓట్ల మెజారిటీ. 155 గుంతకల్లు గొమ్మనూరు జయరాం టీడీపీ గెలిచింది 6,826 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 151 తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ గెలిచింది 27,731 ఓట్ల మెజారిటీ. 152 సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ బండారు శ్రావణిశ్రీ టీడీపీ గెలిచింది 8,788 ఓట్ల మెజారిటీ. 153 అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ గెలిచింది 23,023 ఓట్ల మెజారిటీ. 154 కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు టీడీపీ గెలిచింది 37,734 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 155
రాప్తాడు పరిటాల సునీత టీడీపీ గెలిచింది 23,329 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయిన తర్వాత 156 మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ ఎంఎస్ రాజు టీడీపీ గెలిచింది 351 ఓట్ల మెజారిటీ, అతి తక్కువ మార్జిన్ ఇది. దాని తర్వాత 157 హిందూపురం నందమూరి బాలకృష్ణ సినీ నటుడు టీడీపీ గెలిచింది 32,597 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 158 పెనుగొండ సంజయ్ రెడ్డి గారి సవిత టీడీపీ గెలిచింది 33,388 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత పెనుగొండ అయిపోయిన తర్వాత 159 పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి టీడీపీ గెలిచింది 8,760 ఓట్ల మెజారిటీ. 165 ధర్మవరం కె సత్యకుమార్ బీజేపీ గెలిచింది 3,734 ఓట్ల మెజారిటీ. 161 కదిరి కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ గెలిచింది 6,265 ఓట్ల మెజారిటీ. చిత్తూరులో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. సో దీనికి సంబంధించిన పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ 2 తప్ప అంతా టీడీపీ కూటమి గెలిచింది. 140 చిత్తూరు జిల్లాలో 162 తంబళ్లపల్లితో స్టార్ట్ అవుతుంది. తంబళ్లపల్లిలో పి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గెలిచింది 10,103 ఓట్ల మెజారిటీ. 163 పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ గెలిచింది 25,081 ఓట్ల మెజారిటీ. 164 మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ గెలిచింది 5,509 ఓట్ల మెజారిటీ. 165 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ గెలిచింది. పుంగనూరు 160 దాంట్లో జగన్ పార్టీ గెలిచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 166 చంద్రగిరి పులివర్తి నాని టీడీపీ గెలిచింది 43,852 ఓట్ల మెజారిటీ. దాని తర్వాత 167 అరణి శ్రీనివాసులు జనసేన గెలిచింది 61,956 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 168 శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీరెడ్డి టీడీపీ గెలిచింది 43,304 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 169 సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ కోనేటి ఆదిమూలం టీడీపీ గెలిచింది 3,739 ఓట్ల మెజారిటీ. 175 నగరి గాలి భానుప్రకాష్ టీడీపీ గెలిచింది 45,004 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదేవిధంగా 171 జీడీ నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ విఎం థామస్ టీడీపీ గెలిచింది 46,011 ఓట్ల మెజారిటీ వచ్చింది. దాని తర్వాత 172 చిత్తూరు అసెంబ్లీ గురిజాల జగన్మోహన్ టీడీపీ గెలిచింది 14,604 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత 173 పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ డాక్టర్ కె మురళీమోహన్ టీడీపీ గెలిచింది 15,634 ఓట్ల మెజారిటీ వచ్చింది. 174 పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ గెలిచింది 20,122 ఓట్ల మెజారిటీ వచ్చింది. 175 కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి 48,006 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇది 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి పిక్చర్. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.